ద మంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ. తెలుగు సారాంశం ప్రారంభం. మనలో చాలామంది జీవితంలో డబ్బు, మంచి ఉద్యోగం, పెద్ద ఇల్లు, కారు సంపాదిస్తేనే సంతోషం వస్తుందని అనుకుంటాం. కాని ఒక వ్యక్తి దగ్గర ఇవన్నీ ఉన్నప్పటికీ అతని మనసులో ప్రశాంతత లేకపోతే, అతను తన జీవితాన్నే మార్చుకోవాలని నిర్ణయించుకుంటే? ద మంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ. ఈ పుస్తకాన్ని రాబిన్ శర్మ రచించారు. ఈ కథలోని ప్రధాన పాత్ర జూలియన్ మ్యాంటెల్ అనే విజయవంతమైన న్యాయవాది. అతని దగ్గర డబ్బు ఉంది, పేరు ఉంది, ఖరీదైన ఫెరారీ ఉంది, విలాసవంతమైన జీవితం ఉంది. కాని అతని జీవితంలో ప్రశాంతత మాత్రం లేదు. ఒకటి విజయవంతమైన న్యాయవాది. జూలియన్ మ్యాంటెల్ ఒక ప్రముఖ న్యాయవాది. అతను తన కెరీర్లో చాలా విజయాలు సాధించాడు. డబ్బు సంపాదించాడు. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేశాడు. విలాసవంతమైన ఇంట్లో జీవించాడు. అతని గ్యారేజీలో అతను ఎంతో ఇష్టపడే ఎర్రటి ఫెరారీ కూడా ఉంది. బయటికి చూస్తే అతని జీవితం పరిపూర్ణంగా కనిపిస్తుంది. కాని అతని పని ఒత్తిడి, కోపం, ఆందోళన, అహంకారం అతని ఆరోగ్యాన్ని నెమ్మదిగా నాశనం చేస్తున్నాయి. 2. ఒకరోజు జరిగిన సంఘటన. ఒకరోజు కోర్టులో కేసు వాదిస్తున్న సమయంలోకు తీవ్రమైన గుండెపోటు వస్తుంది. అతను కుప్పకూలిపోతాడు. ఈ సంఘటన అతని జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అతను ఒక విషయం అర్థం చేసుకుంటాడు. నేను డబ్బు సంపాదించడానికి నా జీవితాన్ని మొత్తం ఖర్చు చేశాను. కాని ఇప్పుడు నా జీవితాన్నే కోల్పోయే పరిస్థితికి వచ్చాను. అందుకే అతను తన పాత జీవితాన్ని వదిలేయాలని నిర్ణయించుకుంటాడు. తనని అమ్మేస్తాడు. తన ఆస్తులను వదిలేస్తాడు. భారతదేశానికి వెళ్లి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వెతుకుతాడు. 3. హిమాలయాల ప్రయాణం. జూలియన్ హిమాలయాలకు వెళ్తాడు. అక్కడ అతను యోగీస్ ఆఫ్ సివానా అనే ఒక ఆధ్యాత్మిక సమాజాన్ని కలుస్తాడు. వాళ్లు అతనికి శరీరం, మనస్సు, జీవితం గురించి ఎన్నో విలువైన విషయాలను నేర్పిస్తారు. జూలియన్ అక్కడ తెలుసుకున్న జ్ఞానాన్ని తిరిగి తన స్నేహితుడితో పంచుకుంటాడు. ఈ జ్ఞానంలో జీవితాన్ని మార్చే 7 ముఖ్యమైన సూత్రాలు ఉంటాయి. 4. మొదటి సూత్రం మనస్సును నియంత్రించండి. మన జీవితాన్ని మార్చుకోవాలంటే మొదట మన ఆలోచనలను మార్చుకోవాలి. మనస్సు ఒక తోటలాంటిది. మంచి ఆలోచనలను నాటితే మంచి ఫలితాలు వస్తాయి. చెడు ఆలోచనలను పెంచితే మన జీవితం కూడా అదే విధంగా మారుతుంది. అందుకే మీ మనస్సులోకి ఏ ఆలోచనలను అనుమతిస్తున్నారో జాగ్రత్తగా గమనించండి. ప్రతిరోజూ కొంత సమయం ధ్యానం చేయడం, మంచి విషయాలు చదవడం, సానుకూలంగా ఆలోచించడం మనస్సును బలపరుస్తాయి. 5. రెండవ సూత్రం జీవితంలో ఒక లక్ష్యం ఉండాలి. మన జీవితానికి ఒక స్పష్టమైన లక్ష్యం ఉండాలి. లక్ష్యం లేని జీవితం దిశలేని పడవ లాంటిది. మీకు ఏం కావాలో నిర్ణయించుకోండి. మీ ఆరోగ్యం ఎలా ఉండాలి? మీ కెరీర్ ఎలా ఉండాలి? మీ కుటుంబానికి ఏమి చేయాలి? సమాజానికి మీరు ఏం చేయాలి? ఇవన్నీ స్పష్టంగా ఆలోచించాలి. లక్ష్యం ఎంత స్పష్టంగా ఉంటే మన ప్రయాణం అంత స్పష్టంగా ఉంటుంది. 6. మూడవ సూత్రం నిరంతర అభివృద్ధి. మనిషి ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి. రోజుకు కనీసం కొంత సమయం కొత్త విషయాలు నేర్చుకోవడానికి కేటాయించాలి. పుస్తకాలు చదవాలి. మంచి వ్యక్తుల నుంచి నేర్చుకోవాలి. మన తప్పులను విశ్లేషించాలి. నిన్నటి మనకంటే ఈరోజు మనం కొంచెం మెరుగ్గా ఉండాలి. రోజుకు 1% మెరుగుదల కూడా కాలక్రమంలో గొప్ప మార్పును తీసుకురాగలదు. 7. నాలుగవ సూత్రం క్రమశిక్షణ. మన జీవితాన్ని మార్చేది కేవలం మోటివేషన్ కాదు, డిసిప్లిన్. మనకు ఇష్టం ఉన్నప్పుడు మాత్రమే పని చేయడం కాదు, చేయాల్సిన పని కాబట్టి చేయడం క్రమశిక్షణ. ప్రతిరోజూ ఒకే సమయానికి లేవడం, వ్యాయామం చేయడం, చదవడం, ధ్యానం చేయడం, మనకు మనమే ఇచ్చుకున్న మాటను నిలబెట్టుకోవడం. ఇవి చిన్న విషయాల్లా కనిపించినా మన వ్యక్తిత్వాన్ని బలంగా మారుస్తాయి. 8. ఐదవ సూత్రం సమయాన్ని గౌరవించండి. డబ్బు పోతే తిరిగి సంపాదించవచ్చు. కాని పోయిన సమయాన్ని తిరిగి తీసుకురాలేం. అందుకే సమయం మన జీవితంలో అత్యంత విలువైన సంపద. అనవసరమైన పనులు, సోషల్ మీడియా, అర్థంలేని చర్చలు మన సమయాన్ని దొంగిలించకుండా జాగ్రత్తపడాలి. ప్రతిరోజు మనకు లభించే 24 గంటలను తెలివిగా ఉపయోగించాలి. 9. ఆరవ సూత్రం ఇతరులకు సేవ చేయండి.
జీవితం కేవలం మన కోసం మాత్రమే కాదు, ఇతరులకు సహాయం చేయడం ద్వారా కూడా మన జీవితానికి అర్థం వస్తుంది. ఒక మంచి మాట చెప్పడం, ఎవరినైనా ప్రోత్సహించడం, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం, మన జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవడం, ఇలాంటి చిన్న పనులు కూడా గొప్ప ప్రభావాన్ని చూపుతాయి. నిజమైన ఆనందం ఇతరులకు ఆనందాన్ని ఇచ్చినప్పుడు పెరుగుతుంది. 17వ సూత్రం వర్తమానంలో జీవించండి. చాలామంది గతం గురించి బాధపడుతూ లేదా భవిష్యత్తు గురించి భయపడుతూ ప్రస్తుత క్షణాన్ని కోల్పోతారు. కాని మన చేతిలో ఉన్నది ఇప్పుడే. కుటుంబంతో ఉన్నప్పుడు కుటుంబంతో పూర్తిగా ఉండాలి. పని చేస్తున్నప్పుడు పనిపై దృష్టి పెట్టాలి. తింటున్నప్పుడు ఆహారాన్ని ఆస్వాదించాలి. ప్రకృతిని చూస్తున్నప్పుడు దాన్ని ఆస్వాదించాలి. ప్రస్తుత క్షణాన్ని పూర్తిగా జీవించడం కూడా ఒక గొప్ప కళ. 11. కథ మనకు చెప్పే గొప్ప సందేశం. జూలియన్ మ్యాంటెల్ తన జీవితంలో ఒక పెద్ద తప్పు చేశాడు. అతను విజయాన్ని కేవలం డబ్బు, హోదా, వస్తువులతో కొలిచాడు. కాని తర్వాత అతను తెలుసుకున్నాడు, నిజమైన విజయమంటే మనస్కు ప్రశాంతత, ఆరోగ్యం, మంచి సంబంధాలు, లక్ష్యంతో కూడిన జీవితం. నీ అమ్మడం ఈ కథలో కేవలం ఒక సంఘటన మాత్రమే. అసలు అర్థమేమిటంటే, అతను తనని మాత్రమే అమ్మలేదు, తన పాత జీవితాన్ని అమ్మేశాడు. తన అహంకారాన్ని వదిలేశాడు. తన తప్పు ఆలోచనలను వదిలేశాడు. తన జీవితానికి కొత్త అర్థాన్ని వెతుక్కున్నాడు. ముగింపు. మనలో చాలామంది ఇలా అనుకుంటాం, ఇంకొంచెం డబ్బు వస్తే సంతోషంగా ఉంటాను, మంచి ఉద్యోగం వస్తే సంతోషంగా ఉంటాను, పెద్ద ఇల్లు కొంటే సంతోషంగా ఉంటాను. కాని ద మంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ మనకు ఒక ముఖ్యమైన ప్రశ్న అడుగుతుంది. నీకు కావాల్సిన ప్రతిది వచ్చిన తర్వాత నీ మనసు ప్రశాంతంగా లేకపోతే ఆ విజయానికి అర్థమేంటి? కాబట్టి డబ్బు సంపాదించండి, కెరీర్లో ఎదగండి, మంచి జీవితాన్ని నిర్మించుకోండి. కాని అదే సమయంలో మీ ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని, మనశ్శాంతిని, సమయాన్ని కూడా కాపాడుకోండి. ఎందుకంటే జీవితం అంటే కేవలం ఎక్కువ సంపాదించడం కాదు. జీవితం అంటే అర్థవంతంగా, ప్రశాంతంగా, ఆనందంగా జీవించడం. The monk who sold his Ferrari. మీకు ఈ సారాంశం నచ్చితే వీడియోను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి పుస్తక సారాంశంతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.